హై ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు డే 3 షెడ్యూల్ జరుగుతుంది. ఆ షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఎవరైనా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మనము ఫుల్ కోర్సు కేవలము 600 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాము. ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది. 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మరి ఎవరికైనా జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. 8341949272. వ్యాలిడిటీ వచ్చేసరికి అప్ టు డిఎస్సి వరకు ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇది ఒక మంచి అవకాశము. కేవలము 600 రూపీస్తోనే టెట్ వరకు టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ కంప్లీట్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఎవరికైనా బిల్లింగ్ ఉంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ 8074177322 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసిన తర్వాత దాన్ని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్, అంటే ఇక్కడ కనిపించేది 8341949272 నాకు కాల్ చేయాల్సిన నెంబర్, నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. 2 days బ్యాక్ స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్ లో యాక్టివేట్ చేస్తా. ఈ రోజు వరకు అయితే అడ్మిషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి మీకు 17th డే 1 షెడ్యూల్ ఇచ్చాము, 18th డే 2 షెడ్యూల్ ఇచ్చాము, 19th అనగా ఈరోజు డే 3 షెడ్యూల్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు డే 1 డే 2 రెండు మీకు పంపించడం అయితే జరుగుతుంది. అదేంటి మేము ఇంకా డిలే అయింది కదా, మేము అడ్జస్ట్ కాగలమా అని కూడా మీకు డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్. రేపు షెడ్యూల్ ఉండదన్నమాట. సో ఇంతకుముందు ఏవైనా పెండింగ్ ఉన్న వాళ్ళు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, ఏవైనా పెండింగ్ ఉన్న వాళ్ళు రేపు కవర్ చేసుకోనికి ఒక మంచి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ రోజు వరకు అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నాం. సో 5th క్లాస్ సెమిస్టర్ 1 ఇచ్చాము, అంటే డే 1లో 3rd క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, డే 2లో 4th క్లాస్ మ్యాథ్స్ ఇచ్చాము, డే 3 అనగా ఈరోజు 5th క్లాస్లో సెమిస్టర్ 1 ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ షెడ్యూల్తో పాటు దానికి సంబంధించిన క్లాసెస్ కూడా గ్రూప్లోనే ఇస్తాము, దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా గ్రూప్లోనే ఇస్తాము. బట్ అప్పుడే ఎగ్జామ్స్ రాయాలా అంటే అలా ఏం లేదు. మీకు డిఎస్సి వరకు లింక్స్ యాక్టివ్లోనే ఉంటాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. బట్ ఇలా షెడ్యూల్ ప్రకారం ఉంటే ఆ రోజు ఈ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలనేటువంటి తపనతో మీరు 100% అయితే ఫోకస్ బాగా ప్రిపేర్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 60 days కల్లా సిలబస్ అయిపోతుంది. బట్ వ్యాలిడిటీ మాత్రం అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. సో సెకండ్ టాపిక్ సైకాలజీ ఇచ్చాము. సో శిశు వికాసాన్ని బేస్ చేసుకొని డే 1లో 2 టాపిక్స్ ఇచ్చాము, డే 2లో 2 టాపిక్స్ ఇచ్చాము. ఈరోజు డే 3లో నోమ్ చోమ్స్కీ ఒకటి, కార్ల్ రోజర్స్ ఒకటి, 2 టాపిక్స్ ఇచ్చాము. నెక్స్ట్ విద్యా దృక్పథాలను బేస్ చేసుకొని ఇచ్చాము. యాక్చువల్గా 3 సబ్జెక్ట్స్ కాదు ఫ్రెండ్స్, డే 1లో 4 సబ్జెక్ట్స్ ఇచ్చాము, తెలుగు కూడా ఇచ్చాము, డే 2లో కూడా తెలుగు కూడా ఇచ్చాము. బట్ ఈరోజు కొంచెం సిలబస్ ఒక రోజులో మనం ఎంతవరకు అయితే ప్రిపేర్ కాగలగలమో అంతవరకే ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు 3 టాపిక్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో విద్యా దృక్పథాలు మాత్రము టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు విద్యా దృక్పథాలు ప్రిపేర్ కావద్దు. టెట్తో పాటు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి వారు మాత్రము విద్యా దృక్పథాలు కూడా ప్రిపేర్ కావాలి. డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. యాక్చువల్గా అయితే తెలుగు కూడా ఉంది. బట్ ఈరోజు కొంచెం 1 డేలో ఎంతవరకు అయితే మనం ప్రిపేర్ కాగలగలమో అంతకన్నా షెడ్యూల్ ఎక్కువ ఇస్తే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ డల్ అయిపోతే మళ్ళీ మీరు వెనుకబడతారు. కాబట్టి ఒక రోజులో ఈరోజు 5th క్లాస్ సెమిస్టర్ 1 సైకాలజీ 2 టాపిక్స్ ప్రిపేర్ అయ్యి బాగా ఎగ్జామ్స్ రాసుకున్నారనుకోండి, ఏదైనా మీరు సరిగా ఎగ్జామ్స్ రాయకపోయినా మళ్ళీ రివిజన్ చేసుకోవడము అలా మంచి అవకాశం అయితే ఉంటుంది. సో డైలీ అయితే తెలుగు కూడా ఉంది. యాక్చువల్గా అయితే అదేంటి, తెలుగు, మ్యాథ్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలైనా మిగతా ఈవీఎస్, సైన్స్, సోషల్, ఇంగ్లీషు, ట్రై మెథడ్స్ అవి ఏమి ఉండవు అంటే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకే రోజు 8 సబ్జెక్టులు చదవలేరు. కాబట్టి డైలీ 4 సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మధ్యలోనే ఇంట్రడ్యూస్ చేస్తాం. ఐ థింక్ డే 10లోనేమో మీకు ఇంగ్లీష్ యాడ్ అయింది. సో డే 12, 13లోనో ఈవీఎస్, సైన్స్, సోషల్ యాడ్ అయింది. ఇలా మీకు ప్రతిదీ ఉంటుంది. డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ కూడా జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మొత్తం మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇచ్చాం. కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు. బిల్లింగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు, లేదా నాకు కాల్ చేయగలరు. అమౌంట్ పే చేయాలి అనుకుంటే మాత్రము ఈ నెంబర్కు పే చేసి ఈ నెంబర్కి స్క్రీన్ షాట్, మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.